ఇక 2 చేతులెత్తి దండం పెట్టాలి మీ సంస్కారానికి. తెలంగాణ కోపాన్ని తట్టి లేపకు, తెలంగాణ వీణను తెంచే ప్రయత్నం ఎవరు చేసినా రక్తగీతమై రాసుకుంటది. 1 నిమిషం ఆగాలి మీరు ఇక్కడ. మీరు అట్లా అని ఇక్కడ బుల్డోజ్ చేసి పడేసి కూర్చుంటా అంటే కూడా కుదరదు కదా. ఆ వ్యవస్థ తీసేసిండ్రు అనంటే ఆ పైసల గురించి పాట పాడినోనికి పట్టాభిషేకం అయిందని ఇప్పుడు నేను చెప్తున్నా ప్రభుత్వం అధికారికంగా. ఇక్కడ ప్రాంతంలో మీరు ఇంత పోరాట యోధులు ఉండి, ఇంత ఘర్షణ వీరులు, సంగ్రామ సమరాంగణ సార్వభౌములు ఇక్కడ ఇంత మంది ఉండి, మీకు కావలసిన కవులు, కళాకారులు, గాయకులు, సంఘ సంస్కర్తలు, పోరాట యోధుల తాలూకు విగ్రహాలు పెట్టుకోవడానికి మీరు చేసుకోలేక సిగ్గు తెచ్చుకోవాలి. రేవంత్ రెడ్డి గారు విన్నారు కదా, 11 ఏళ్ళు అయింది రాష్ట్రం ఏర్పడి, తెలంగాణ రాష్ట్రం 11 ఏళ్ళు బట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ? కరెక్ట్ క్వశ్చన్. ఈ మాటలు నా తెలంగాణ ప్రజలు వినాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు ఉన్నాయి కదా, సిగ్గు తెచ్చుకోవాలి మా తెలంగాణ ప్రజలు. మా ప్రాంతంలో ఈ ప్రాంతం అస్తిత్వం గురించి కొట్లాడినటువంటి వాళ్ళయి ఆ స్థానం వాళ్ళ కలిగిన తర్వాతనే దీని గురించి ఆలోచించండి. 4 రోజులు ఆపండి. ఆ నుంచి మర్యాదపూర్వకం జరిగింది. శుభలేఖ సుధాకర్ గారు దాడి చేసి కెమెరా గుంజుకున్న టైంలో కూడా మర్యాదపూర్వకనే వారు మీరు పైసాబ్ అనే మాట్లాడినాం. నేను అదే మీరంతా అరణ్య రోధంలా ఉంది తప్పితే మీ సొంత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నాం. అయితే ఏమైందంటే మా దగ్గర గొంతు చించుకొని మీరు కూడా అడుగుతారు నాగేంద్ర గారు, ఇవాళ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కాడికి వచ్చినప్పుడు మీరు మాట్లాడుతారు కదా, మరి గద్దరన్న విగ్రహం పర్మిషన్ గురించి 3 రోజులు పిచ్చోళ్ళు లెక్క వాళ్ళ దీక్షలు చేసుకుంటూ మేము అందరం తిరుగుతుంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. మీరు మీ నోట్లోంచి వచ్చిన మాట ఇప్పుడు ఎలా ఉంది తెలిసిన తెలంగాణ రాష్ట్రంలో అగ్గి రవ్వలాగా ఉంది. పూలు మాత్రం పక్క చెప్పులతో పాటు ఎడమకాలి చెప్పులు తీసి మెడ దండ చేస్తామని చెప్పారు. ఈ కుటుంబానికి కూడా నేనేం విజ్ఞప్తి చేసిన అంటే, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో బిఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయిందో అంటే ఎవరో మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. నేను అందుకనే స్టార్టింగ్ చేసేటప్పుడే చెప్పిన, బాలసుబ్రహ్మణ్యం గారి మెడలో ఎడంకాలి చెప్పులు దండ వేసి లేకపోతే పగలగొట్టి దాంతో మీరు తక్కువ కళాకారులు, ఆ దివంగత కళాకారులందరికీ ఒక రూపాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నారు, అంతేనా? ఎవరైనా జై తెలంగాణ అనవలసిందే. ఎందుకంటే తెలంగాణకున్న గొప్ప చరిత్ర, ఘన చరిత్ర, ఘన చరిత్రతో పాటు ఘర్షణ చరిత్ర కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా ప్రజలు తెలంగాణలో ఏ రోజున కూడా ప్రశాంతంగా, హాయిగా, ఆనందంగా, సుఖశాంతులతో ఉన్నదే లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలన మనకు ఉంటూ ఉండగానే దాని మీదట మళ్ళీ రజాకార్ మూమెంట్లు, నిజాం పాలన, పటేల్ పట్టువారి వ్యవస్థ, దొరల గడీలు నలిగిపోయారు తెలంగాణ ప్రజలు మొదటి నుంచి కూడా. అక్కడే ప్రజా సాహిత్యం అనేది కొంతమంది కవులు కానివ్వండి, కళాకారులు, గాయకులు వాళ్ళందరూ కూడా గళం విప్పి గుండె ఎదురొడ్డి వాళ్ళు పాటలు, పద్యాలు, సాహిత్యం తీసుకొచ్చారు బయటికి. అంత గొప్ప చరిత్ర ఉన్న ప్రాంతం మొత్తం భారతదేశంలో అంటూ ఉంటే అది తెలంగాణ ఒక్కటే అని నేను గర్వంగా, ధైర్యంగా చెప్పగలను. అయితే మీరు చెప్పిన ఈ పాయింట్స్లో కళ అన్నది విశ్వజనీయం అయింది. కళాకారులు విశ్వజనీన పురుషులు. వాళ్ళు తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఒక గద్దరన్న కావచ్చు, లేకపోతే ఒక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు కావచ్చు, దాశరథి గారు కావచ్చు, నారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే అక్కడ పుట్టిన శ్రీ ఆరుద్ర ఎవరైనా కావచ్చు. బట్ ఈ విభజన అన్నదానికి మీరు కళ విషయంలో కూడా మీరు ఎందుకు అంత పట్టుబట్టారన్నది, మీరు వ్యక్తిగతంగా కళాకారుడు అయి ఉండి, ఒక కళాకారుడు కుమారుడు అయి ఉండి, మీరు అసలు దీన్ని అక్కడి వరకు ఎందుకు తీసుకెళ్లారన్నది నాకు మొదటి నుంచి నన్ను పట్టి పీడిస్తున్న పెనుభూతం లాంటి అనుమానం సార్. దాన్ని మీరు నివృత్తి చేయాలి. తప్పకుండా. నేను వచ్చిందే దాని గురించి. ప్లీజ్. సారీ, ఫస్ట్ నేను 2 days నుంచి మిమ్మల్ని మీకు హడావిడి అలా ఉంది. ఇప్పుడు ఇది కొత్త కాదు, యాక్చువల్ గా కొత్తగా పుట్టిన పంచాయతీ కాదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టినప్పుడే అప్పటి నుంచే స్టార్ట్ అయింది. అంటే ఈ ప్రాంతం, ఇక్కడ ప్రాంత అస్తిత్వం గురించి, ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి ఇప్పటిదాకా మీరు చెప్పినారు ప్రజా సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళయి అక్కడెక్కడ కూడా చిహ్నాలు లేకుండా చేసిండ్రు అనే దాంతోటే కదా. అది ఎప్పటి నుంచో రగులుతున్నది. మిలియన్ మార్చ్ నాడు అవన్నీ కూలగొట్టి తీసుకుపోయి అందులో పడేసిన క్రమంలోనే శ్రీశ్రీది, జాషువాది ఇద్దరిది టచ్ చేయలేదు ఆ విగ్రహం. అవునండి. ఓకే, ఆ రోజు నేనున్నా
మా వాళ్ళు 2-3 పిల్లలు ఆడ అడ్డం నిలబడి ఉంటే చూస్తే అరే అన్న శ్రీశ్రీ కదా అంటే ఆపి మాప్ సైకాలజీ ఎట్లా ఉంటది చల్ వేసేసారు అన్న వీళ్ళ కూడా వేసేసారు అరే మీకు తెలియదు ఆయన ఆగురి మీకు తెలియదు ఆగురించి రాగురని అలా సంజాయించి ఆ 2 విగ్రహాలు మేము ఆపినాం అప్పుడు ఒక అంటే ఈ మీరు అనుకునేటువంటి మాకు ఈ విభేదాలు అక్కడ గొప్ప వాళ్ళైనా ఇక్కడ గొప్ప వాళ్ళైనా గౌరవించే సంస్కారం ఉంది ఇక్కడ లేదని కాదు ఇలా అయితే దాని తర్వాత కూడా మళ్ళా పెట్టే క్రమంలో కూడా ఇప్పుడు ఈ మధ్య రీసెంట్ గా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే రోషయ్య విగ్రహం పెట్టినరో మీరు అప్పుడు రోషయ్య విగ్రహం పెట్టినప్పుడు ఎక్కడ ఏ ఘర్షణ జరగలేదు ఏ సంఘర్షణ జరగలేదు నేను చెప్తున్నా నేను ప్రొటెస్ట్ చేసిన ఇప్పుడు చెప్తున్నా నేను ఇప్పుడు ప్రచారం జరిగింది నేను అది కూడా ప్రొటెస్ట్ చేసిన చెప్తే అప్పుడు స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందంటే సమైక్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టే పెట్టినామని ఆ రోజు అడిగినా ఒకవేళ అదే నిజమైతే అదే కరెక్ట్ అనుకుంటే మీరు చెన్నారెడ్డి విగ్రహాలు ఆంధ్ర ప్రాంతంలో ఎన్ని ఉన్నాయి గతంలో లేవు ఓకే ఇప్పుడు సపరేట్ అయిన తర్వాత సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులు అయినా మీరు ఇక్కడ రోషయ్య గురించి చెప్తున్నారు కదా చెన్నారెడ్డి ఉన్నాయా అంజయ్య ఉన్నాయా ఇవి నేను క్వశ్చన్స్ చేసిన ఆ రోజు చేసిన నేను 100% మీరు రైజ్ చేసిన పాయింట్లు ఇంకొకటి చాలా కరెక్ట్ అండి అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా చెన్నారెడ్డి గారి విగ్రహాలు ఉండాలి మన గద్దర్ గారి విగ్రహాలు ఉండాలి ఇంకా గద్దర్ కాడి దాకా రాలే మనం నేను ఫస్ట్ మీరు డైరెక్ట్ కళాకారులు పోతున్నాను ఇప్పుడు మీరు అంటే నేను ఏదో నిన్న మొన్న మాట్లాడేది కాదు ఇది పోరాటం అప్పటి నుంచి నడుస్తున్న పోరాటమే ఈయన వచ్చిన తర్వాత ఇంకా పుండు మీద కారం చల్లినట్టు అది రోషయ్య విగ్రహం అప్పుడే ప్రొటెక్ట్ చేసినాం ఒకవేళ మీరు ఆ సామాజిక వర్గాన్ని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీని కనుక కోమటైన పేరు ఆయనే ఆ ప్రాంతానికి గొప్పవాడే సమాజానికి కూడా గొప్పవాడు ఎందుకంటే మద్రాసుకి వెళ్ళి బయటకు వచ్చినందుకు ఆయన చేసినటువంటి నిరాహార దీక్ష ఆమరణ దీక్ష కావచ్చు దాంట్లో ఆయన అవల్ స్థానం ఉండే ఆయన పేరు మీద ఇక్కడ తెలుగు యూనివర్సిటీ ఉండే అది కాదనంటే వాళ్ళని మచ్చిక చేసుకుంటేందుకు రోషయ్య విగ్రహం కనుక పెట్టేది ఉంటే మా దగ్గర భూపతి కృష్ణమూర్తి గారి బొమ్మ కూడా పెట్టొచ్చు కదా అనేది మేము అడిగినాం ఆయన ఒక తెలంగాణవాది సత్యదాకా తెలంగాణ అనుకుంటూనే తిరిగినటువంటి వ్యక్తి తెలంగాణ ప్రజాసమితి నుంచి వరంగల్ నుంచి ఉన్నట్టు చాలా మందికి తెలియదు సో అయినా కానీ నేను ఏం చెప్పిన అంటే ఒకవేళ రాజకీయ పెత్తనం కాడికి వచ్చినప్పుడు ఉండేది ఉంటే సమైక్య రాష్ట్రం ఈవెన్ పివి నరసింహారావు గారిది కూడా ఒక ఆయన పేరు మీద జిల్లా పెట్టనుండే మీరు అక్కడ యూనివర్సిటీలో 4 యూనివర్సిటీలు పెట్టనుండే నంద్యాలకెళ్ళి ఎంపీ అయిన తర్వాతనే తన కూడా పోయి ప్రధానమంత్రి అయింది అనేది సో అప్పుడు జరిగింది తర్వాత మళ్ళా మొన్న లేటెస్ట్ గా మైత్రివనం దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడుకుంటూ ఇక్కడ పెద్ద ఆయన ఎన్టీ రామారావు అతని విగ్రహం తన ఇక్కడ విగ్రహం పెడతా అంటే వద్దనే దుర్మార్గుడు ఎవడని ఉంటాడా ఒకవేళ ఆ దుర్మార్గుల కంటే ఎవరన్నా ఉంటే మూసిలేసి తొక్కుతా అని చెప్పని అన్నాడు నేను అన్నట్టు జ్వరంతో వండుకున్నా నాగేంద్ర గారు అది చూసినాక నాకు ఒక్కసారి నా జ్వరం అంతా ఎక్కడ వీకిందో తెలియదు సో ఇమీడియట్ గా నేను ఒక వీడియో చేసి పంపించినది జనాల్లో కూడా చాలా పోయింది నేను ఇమీడియట్ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేసే స్టేజ్ లేకుండా కానీ 2 days తర్వాత కేటీఆర్ కూడా సేమ్ మేము కాంచ విగ్రహం పెడతామని ఆయన అన్నాడు అంటే ఆల్ పాలిటీషియన్స్ ఆర్ ఈక్వల్ సి నూక ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఇక్కడ పెడతాము పెద్ద అనేది మీరు ఎవరైనా ప్రొటెస్ట్ ఉండేది చెప్పండి అనేది వేరుంటది కానీ తొక్కుతా మూసిలేసి తొక్కుతా అన్న తర్వాత తెలంగాణ ఆత్మను తొక్కినట్టు జరిగింది ఒక్క నిమిషం ఆగాలి మీరు ఇక్కడ ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి అసలు మనం తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు చాలా దశాబ్దాలు మనం కలిసి ఉన్నాం ఆంధ్ర కానీ తెలంగాణ అందరూ కలిసిన దాంట్లో అసలు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం కోసం పోరాడిన తొలి వ్యక్తి ఎన్టీ రామారావు ఒక మాట రెండో మాట పివి నరసింహారావు నంద్యాలలో పోటీ చేస్తున్నప్పుడు తెలంగాణ తెలుగుదేశం మంచి హైలో ఉంది ఎన్టీ రామారావు బ్రహ్మాండమైన స్వింగ్లో ఉన్నారు కానీ ఆయన మన తెలుగు బిడ్డ ప్రధానమంత్రి కాబోతున్నాడు అంచేత మనం పోటీ పెట్టడానికి వీలు లేదు ఇక్కడ అని చెప్పి బీజేపీ వాళ్ళు బండారు దత్తాత్రేయ గారిని ఫీల్డ్ చేశారు కానీ ఎన్టీ రామారావు ఒప్పుకోలేదు ఆ కారణంగానే ఆయనకి అత్యంత భారీ మెజారిటీతో ఆయన అక్కడ గెలిచి ప్రధానమంత్రికి వెళ్ళారు ఎన్టీ రామారావుకి ఆ మాత్రం క్రెడెన్షియల్స్ ఇవ్వలేరా మీరు కరెక్ట్ క్వశ్చన్ వేసిన ఆల్రెడీ ఎకరాలకు ఎకరాలు ఇక్కడ ఉన్నాయి కదండి ఎవరికి ఎన్టీ రామారావు ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ ఉంది కదా ఎన్టీఆర్ కు చాలా నువ్వు ఏ జిల్లాలకు పోయినా ఏ మండలాలకు పోయినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి కదా సో ఇక్కడనే పంచాయతీ అంతా సో ఇక్కడ ఆల్రెడీ ఎన్టీ రామారావుకు రావాల్సినటువంటి గౌరవం ఇక్కడ దక్కింది కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి అదే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు గౌరవం పైడి జయరాజ్ గారు కానీ మోహన్ రాజ్ గారు వీళ్ళందరికీ రావాలా త్యాగరాజ సొంటలు కూడా కావాలా లేదా రావాలా లేదా 100% కావాలి కదా మరి ఇప్పుడు ఇన్ని ఉన్న తర్వాత మా దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి కూడా 100 విగ్రహాలు ఉన్నాయి ఎన్టీ రామారావు 10 ఉన్నాయి అన్నప్పుడు మీరు అన్న మాట నడుస్తుంది ఇంకోటి మీరు ఎన్టీ రామారావును మీరు ఒక కోణంలో చూస్తున్నారు నేను నటన దాని రాజకీయం కూడా రాజకీయాలలో కూడా చెప్తున్నా 610 జీవో
ఆయన వచ్చిన కొత్తలలో 610 జీవో మీకు బహుశా గుర్తుండే అంత ముందు జీవో 36లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇల్లీగల్ గా వచ్చి ఇక్కడికి వచ్చి డిప్యుటేషన్ మీద వచ్చి రెగ్యులరైజ్ అయ్యి కంటిన్యూ అవుతున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది అప్పుడు ఆఫీసర్లు చెప్తే తెలంగాణ సంఘాలు పోయి అడిగితే దాని మీద తీస్తే అది దాదాపు 60,000 ఉద్యోగాలు ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి ఇక్కడికి వచ్చి ఇల్లీగల్ గా డిప్యుటేషన్ మీద వచ్చి ఇక్కడ కబ్జా చేసి కూర్చున్నారు. దీన్ని రిపాట్రియేట్ చేయాలి, అవసరమైతే సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి ఆంధ్రాకు పంపించాలని జీవో తీసిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఎన్టీ రామారావు. ఇది మేము చూసేటువంటి కోణం ఇది. ఓకే, ఉద్యోగాలు ఆపరేషన్ జీవో 610 జీవోను ఆగమాగం చేసిండ్రు, ముల్కీ నిబంధనలు మూలకేసి నూకిండ్రు, పెద్ద